Hi, my dear students. Myself, T. Sirisha, Department of Commerce, VSM College, Autonomous, Ramachandrapuram. Today, we will discuss about the topic e-commerce applications. ఇక్కడ ఈ-కామర్స్ అప్లికేషన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అసలు ఈ-కామర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఈ-కామర్స్ అప్లికేషన్స్ కింద మనం వేటిని యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు వరకు మన పనుల్ని అంటే మన అవసరాలని కోసం ఉపయోగించుకుంటున్నాం ఆల్రెడీ ఈ-కామర్స్ని. అయితే అవి ఈ-కామర్సా లేకపోతే ఒక అప్లికేషన్స్ అన్నవి మనకి ఇంకా తెలియదు. అవి ఈ-కామర్స్ అప్లికేషన్స్ అన్నవి మనం ప్రజెంట్ క్లాస్లో తెలుసుకుందాం. అయితే చూడండి, అసలు ఈ-కామర్స్ అప్లికేషన్. ఈ-కామర్స్ ఈజ్ ఫాస్ట్ టాకింగ్ ప్లేస్ ఇన్ ద మోడర్న్ వుడ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ట్రెడిషనల్ కామర్స్. ట్రెడిషనల్ కామర్స్తో పోలిస్తే ఈ కామర్స్లో వర్క్ అన్నది ఎలా జరుగుతుందంట, ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకని ఫాస్ట్గా జరుగుతుంది? ట్రెడిషనల్ కామర్స్లో మనం వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళాలి, లేదా ఆ వర్క్ చేయడానికి మనం కొంత వ్యవధిని అన్నది కేటాయించాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి ఈ కామర్స్కి వచ్చేసి అన్నీ కూడా మన అరిచేతిలో ఉండే ప్రపంచంలో ఏ ప్లేస్లో చేయగలిగిన వర్క్ అయినా సరే మనం ఉన్న ప్లేస్లోంచి చేయగలం. సో ఆటోమేటిక్గా టైం టేకింగ్ అన్నది తగ్గుతుంది. సో అదే చెప్పాడు, ఈ కామర్స్ అన్నది ట్రెడిషనల్ కామర్స్ కన్నా ఫాస్ట్ టాకింగ్ అంటే వెంటనే దాని యొక్క ప్రతిఫలం మనం పొందవచ్చు. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ బిజినెస్ అప్లికేషన్స్ ఆఫ్ ఈ కామర్స్ ఆర్ ఫాలోడ్. మన బిజినెస్ అప్లికేషన్స్ కామన్గా ఏమేమి యూజ్ చేస్తున్నామో చూడండి. ఆ అప్లికేషన్స్ లిస్ట్ అన్నది మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మార్కెటింగ్. సో ఈ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి ఆన్లైన్ యూజ్ చేస్తున్నాం. సో ఈ మార్కెటింగ్ వేరు, ఈ మార్కెటింగ్ వేరు. ఎలక్ట్రానిక్ గూడ్స్ని యూజ్ చేస్తే దాన్ని ఈ మార్కెటింగ్ అంటారు. అలాగే ఈ అడ్వర్టైజింగ్, నెక్స్ట్ ఈ బ్యాంకింగ్, నెక్స్ట్ మొబైల్ కామర్స్, ఈ లెర్నింగ్, 6th వన్ ఈ షాపింగ్, 7th వన్ ఆన్లైన్ ట్రైనింగ్, 8th వన్ సెర్చ్ ఇంజన్స్, 9th వన్ ఎంటర్టైన్మెంట్. సో ఇవన్నీ కూడా మనం ఈ కామర్స్ను ఫాలో అయ్యే వర్క్స్ చేయడం కానీ యాక్టివిటీస్ని చేయడం కానీ జరుగుతుంది. సో ఫస్ట్ ఈ మార్కెటింగ్. అసలు ఈ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ మార్కెటింగ్ ఆల్సో నౌన్ యాజ్ ఇంటర్నెట్ మార్కెటింగ్. సో ఈ మార్కెటింగ్ని మనం ఏమంటామంటే ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటాం. అలాగే ఆన్లైన్ మార్కెటింగ్, వెబ్ మార్కెటింగ్. దేన్నైనా సరే మనం ఒక ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని, ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ని యూజ్ చేసుకుని త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం చేసే ప్రతి వర్క్ని కూడా ఇక్కడ ఈ మార్కెటింగ్ అన్నాడు. అంటే మార్కెటింగ్ చేయడం అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసి కస్టమర్స్కి అందుబాటులో తీసుకొస్తే దాన్ని మార్కెటింగ్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది? ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ని యూజ్ చేసుకుని, అంటే త్రూ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే ఈ మార్కెటింగ్ అని, లేకపోతే ఆన్లైన్ మార్కెటింగ్ అని, వెబ్ మార్కెటింగ్ అని అన్నాం. ఇట్ ఈస్ ద మార్కెటింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఈ మార్కెటింగ్ అన్నది ఎలా జరుగుతుంది? ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేయడం అన్నది ఇంటర్నెట్ ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారా జనాల్లోకి ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్ టు బి బ్రాడ్ ఏ స్కోప్ బికాజ్ నాట్ రిఫర్స్ టు మార్కెటింగ్ ఆన్ ద ఇంటర్నెట్ బట్ ఆల్సో డన్ ఇన్ ఈమెయిల్ ఆర్ వైర్లెస్ మీడియా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్ అన్నది ఈజీగా ఏ ప్లేస్కైనా సరే మనం దాని యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక షాప్ కానీ స్టార్ట్ చేసాము అనుకుంటే, ఒక షాప్ స్టార్ట్ చేసాం అంటే ఏ రిఫ్రిజిరేటర్స్ మనం సేల్ చేయడానికి ఒక కొత్త రిఫ్రిజిరేటర్ అన్నది మనం ఇంట్రడ్యూస్ చేసి ఒక షాప్ని స్టార్ట్ చేసాం. అయితే ట్రెడిషనల్ మోడల్లో ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కస్టమర్కి వెళ్ళాలంటే ఒకటి కస్టమర్ దగ్గరికి, ఈ ప్రోడక్ట్ దగ్గరికి కస్టమర్ రావాలి, లేదా కస్టమర్స్ దగ్గరికి ఎవరైతే ప్రొడ్యూసర్ అన్నా ప్రొడ్యూసర్ వెళ్ళి ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకి ఈ మార్కెటింగ్ జరుగుతుంది, అంటే ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ జరుగుతుంది. సో ఇలా ఈ మార్కెటింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అన్నది ఏ ప్లేస్లో ఉన్న పర్సన్కైనా తన యొక్క స్కోప్ను ఆధారంగా చేసుకుని కాకుండా, తన యొక్క పరిధి ఏమీ లేకుండా వరల్డ్ వైజ్గా లేకపోతే ఈ నేషనల్ వైజ్గా ఎక్కడైనా తన ప్రోడక్ట్ని సేల్ చేసుకునే విధంగా తన యొక్క మార్కెటింగ్ స్పేస్ అన్నది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఈ మార్కెటింగ్లో. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ వైర్లెస్. ఇది మనకి ఇంటర్నెట్ అన్నది ఏంటి? మనకు వైర్లెస్ నెట్వర్క్.
ఒక చోట నుంచి ఒక చోటకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, దానికి ఎటువంటి వైర్ ఫెసిలిటీ కానీ ఏమీ ఉండదు. కానీ లేకపోయినప్పటికీ కూడా మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ అన్నది ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, ఈ మార్కెటింగ్లోని ప్రొడక్ట్స్ అన్నవి ఏ విధంగా ఉంటాయి. ఒక యాప్ తీసుకున్నాం, ఆ యాప్ కూడా ఒక ప్రొడక్టే. ఎందుకంటే ఫేస్బుక్ చూడండి, ఫేస్బుక్ అనేది ఒక బిజినెస్ అప్లికేషన్, ఒక బిజినెస్ అంటే ఫేస్బుక్ కూడా ఒక బిజినెస్సే, అది ఒక యాప్. ఏంటి యాప్? డేటా పాస్ చేసుకోవడానికి ఒక యాప్. అలాగే ట్విట్టర్ కూడా ఒక యాప్. ఇవన్నీ కూడా ఏంటి? ఇవి కూడా బిజినెస్లే, అంటే దాని ద్వారా కూడా మనీ అన్నది ఎర్న్ చేస్తున్నాయి ఆర్గనైజేషన్స్. ఇక్కడ ఈ మార్కెటింగ్ అంటే అదే, అంటే ఒక డైరెక్ట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా ఇలాంటి యాప్స్, అంటే ఒక ఫేస్బుక్ ఉందనుకో, ఫేస్బుక్కి ఖచ్చితంగా సీఈఓ ఉంటాడు, అదేవిధంగా ఫేస్బుక్లో వర్క్ చేస్తున్న వర్కర్స్ ఉంటారు. ఇదేంటి? ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఇలా బిజినెస్ ఆర్గనైజేషన్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం మనం. సో యాప్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఒక బిజినెస్కి సంబంధించినవి అని ఆలోచించాలి. అంటే ఆ యాప్ని యూజ్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తున్నారు అక్కడ. ఓకే, ఈ మార్కెటింగ్ అంటే కాన్సెప్ట్ అది. చూడండి కింద ఇమేజ్లో మీకు ఫేస్బుక్, ట్విట్టర్, నెక్స్ట్ గూగుల్ ప్లస్, వైఫై, సమ్ యాప్స్ అన్నవే కనిపిస్తున్నాయి, యూట్యూబ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మార్కెటింగ్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి? ఇప్పుడు యాప్ అన్నది ఒక ప్రోడక్ట్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్. సో దాన్ని మార్కెటింగ్ చేస్తున్నాయి ఎక్కడ? వరల్డ్ వైజ్గా ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా దాన్ని మార్కెటింగ్ చేసుకుంటే అవైలబిలిటీ, అంటే ఈజీగా మార్కెటింగ్ చేసుకునే ప్రాసెస్ అన్నది ఎక్కడ జరుగుతుందంటే ఈ మార్కెటింగ్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ అడ్వర్టైజింగ్. చూడండి, ఈ అడ్వర్టైజింగ్ అంటే ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి? ప్రకటనలు. మనకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధానంలో అడ్వర్టైజ్మెంట్ అన్నది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మెథడ్ ఏదంటే అడ్వర్టైజ్మెంట్. ఓకే, చూడమ్మా, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్. ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ప్రమోషన్ దట్ యూజెస్ ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ టు డెలివర్ మార్కెటింగ్ మెసేజ్ టు అట్రాక్ట్స్ కస్టమర్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే త్రూ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని, ఓకేనమ్మా, ఒక అడ్వర్టైజింగ్ అన్నది పాస్ అవుతుందంటే ఏ విధంగా పాస్ అవుతుంది? వరల్డ్ వైడ్ వెబ్ అంటే మనం గూగుల్ కానీ లేకపోతే క్రోమ్ కానీ మనం ఓపెన్ చేయను కానీ ఫస్ట్ ఏమొస్తుందంటే మనకి ఏదైనా అడ్వర్టైజింగ్ సంబంధించిన బ్యానర్లు కానీ యాడ్స్ కానీ లేకపోతే పేజీలు కానీ మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనం దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటి? ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్స్. ఇవి మనకి డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్స్ కాదు, ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్స్. సో వీటిలో ఏమంటామంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్లో చూడండి, బ్యానర్ యాడ్స్, సోషల్ నెట్వర్క్ అడ్వర్టైజింగ్స్, ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజింగ్. అలాగే క్లాసిఫైడ్స్ కూడా ఉంటాయి మనకు, ఒక్కోసారి జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే మనం ఏదన్నా యూట్యూబ్లో వీడియోస్ చూసినా ఏమవుతుంది, మనకు స్టార్టింగ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అడ్వర్టైజింగ్ అంటే ఈ కామర్స్లో ఒక భాగం. ఈ కామర్స్ యొక్క వర్క్ ఏంటి? ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్కి చేరాలి. సో ఈ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్కి చేరాలంటే ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ ఒకటి ఉంది అని చెప్పేసి ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నాడో వాడికి తెలియచేయాలి. సో తెలియచేయడానికి ప్రాపర్ ఛానల్ ఏంటంటే మనకి త్రూ అడ్వర్టైజ్మెంట్. సో ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నది ఏ విధంగా చేయాలి? ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి అనుకున్న ఒక కస్టమర్కి ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ కూడా ఆన్లైన్లోనే మనం ప్రొవైడ్ చేస్తేనే ది బెస్ట్ ప్రోడక్ట్ అవుతుంది. అది అడ్వర్టైజ్మెంట్ కూడా వాళ్ళ ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమర్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని అడ్వర్టైజ్మెంట్కి ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ గూగుల్ ప్లస్ ద్వారా కానీ ఇంకా నెంబర్ ఆఫ్ సైట్స్ ద్వారా ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అడ్వర్టైజ్మెంట్స్ అన్న ప్రొవైడ్ చేస్తారు. అయ్యే ఎగ్జాంపుల్స్ చెప్పారు మనకు, బ్యానర్ యాడ్స్, అలాగే సోషల్ నెట్వర్కింగ్ యాడ్స్, ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి అడ్వర్టైజింగ్లో ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంకింగ్. సో మీకు అందరికీ ఆల్రెడీ ఈ బ్యాంకింగ్ అంటే ఏంటో ఐడియా ఉంటుంది. సో చూడమ్మా, ఈ బ్యాంకింగ్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. ఒక ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మనం బ్యాంకింగ్కి సంబంధించిన అన్ని డీలింగ్స్ చేసినట్లయితే మనం దాన్ని ఏమంటామంటే ఈ బ్యాంకింగ్ అంటాం. అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ చూడండి. ఇట్ మీన్స్ ఎనీ యూజర్ విత్ ఏ పర్సనల్ కంప్యూటర్ అండ్ బ్రౌజర్ కెన్ గెట్ connected to his bank website to
పర్ఫామ్ ఎనీ ఆఫ్ ద బ్యాంకింగ్ ఫంక్షన్స్. తన బ్యాంకింగ్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయాలంటే ఇక్కడ కస్టమర్ అనేవాడు బ్యాంకింగ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా పర్సనల్ కంప్యూటర్ కానీ పర్సనల్ మొబైల్ కానీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలా కాకుండా మనం బయట ఎక్కడో నెట్ సెంటర్లోకి వెళ్ళి మన బ్యాంకింగ్ డీటెయిల్స్ని టైప్ చేసి అక్కడి నుంచి మనీ పాస్ చేద్దామన్న ఆలోచన అయితే ఉండకూడదు. ఎందుకని అలా ఉండకూడదు, అప్పుడు సెక్యూరిటీ అన్నది ప్రొవైడ్ చేయలేవు బ్యాంకులో. ఖచ్చితంగా ఈ బ్యాంకింగ్ జరగాలి అంటే, ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా ఒక పర్సనల్ కంప్యూటర్ ఉండాలి, అలాగే పర్సనల్ మొబైల్ అన్నది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మెయింటైన్ చేస్తూ మాత్రమే బ్యాంక్ యొక్క తన ట్రాన్సాక్షన్ని చేయడం ఈజీ అవుతుంది. అలా కాకుండా మనం బయట వెబ్సైట్లో కానీ బయట సిస్టమ్స్లో కానీ బయట వ్యక్తుల మొబైల్స్లో కానీ మనం ఈ ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేసినట్లయితే మనకు అక్కడ ఏమవుతుంది, మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ కంప్యూటర్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ ద బ్యాంక్ హ్యాస్ ఏ సెంట్రలైజ్డ్ డేటాబేస్ దట్ ఈస్ వెబ్ ఎనేబుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంకింగ్ ఈజ్ ఏటీఎం. చూడమ్మా ఇక్కడ సెంట్రలైజ్డ్ డేటాబేస్, ఒకసారి చూడండి. సెంట్రలైజ్డ్ డేటాబేస్, ఖచ్చితంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉండాలి, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఉండకూడదు బ్యాంక్స్కి. ఎందుకని సెంట్రలైజ్డ్ డేటాబేస్, అసలు సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అన్నది ఒక చోటే స్టోర్ అయ్యి ఉండాలి. ఎక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ అయినా, అంటే ఒక బ్యాంకుకి సంబంధించి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అంతటికీ కూడా హబ్ అన్నది ఎక్కడ ఉండాలి, ఒక హబ్ అన్నది ఒక ప్లేస్లోనే ఉండాలి, అది ఒకటే అయ్యి ఉండాలి. ఓకేనమ్మా, ఎందుకని ఒకటే అయ్యి ఉండాలి, అప్పుడు డేటా అంతా కూడా ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఆ డేటా అంతా వచ్చి ఒక హబ్కి చేరాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మాత్రమే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అన్నది రిమైనింగ్ వాటికి స్ప్రెడ్ అవుతూ ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్యాంకింగ్ అన్నది చేయడానికి వీలవుతుంది. ఎందుకని అలా అవుతుంది, అసలు సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఏ విధంగా జరుగుతుంది ట్రాన్సాక్షను, ఒకవేళ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అయితే ఏ విధంగా జరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈ బ్యాంకింగ్ ఇన్ ఏటీఎం. ఒక మన మొబైల్ తీసుకుందాం, ఒక మొబైల్లో ఫోన్పే ఆర్ గూగుల్ పే అకౌంట్ అన్నది మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న మనీ అన్నది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అలాగే వేరే వాళ్ళ మనీ మనకి ట్రాన్స్ఫర్ చేస్తే రిసీవ్ చేసుకుంటాం. సో రెండు ప్రాసెస్లు జరుగుతాయి. మనకు ఒకటి మనీ రిసీవ్ చేసుకోవచ్చు గూగుల్ పే నుంచి, అలాగే గూగుల్ పే నుంచి మనీ అన్నది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్. సేమ్ యాజ్ అలాగే అదే విధంగా మన ఇంటి దగ్గరే మన బిసైడ్ అంటే మన దగ్గరలో ఒక ఏటీఎం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం ఉంది, ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి కూడా మనం సేమ్ ప్రాసెస్ అన్నది చేయొచ్చు. అంటే మనం మనీ అన్నది విత్డ్రా చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, మనీ డిపాజిట్ కూడా చేయొచ్చు కొన్ని ఏటీఎంస్లో. సో ఇక్కడ రెండు ప్రాసెస్లు జరుగుతుంది, మన మొబైల్లోనే జరుగుతుంది, అట్ ద సేమ్ టైము బయట ఏటీఎంలోనే జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను వేరు ప్లేసుల్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో వేరు ప్లేసుల్లో స్టోర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక గూగుల్ పే అకౌంట్ నుంచి ఒక 10,000 సమ్ ఎక్స్ అనే పర్సన్కి సెండ్ చేశాను. ఓకేనమ్మా, సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నా అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో ఒక 50,000 ఉన్నాయనుకోండి. 50,000లో నేను 10,000 ఒక పర్సన్కే ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ పేలో నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, 40,000 చూపిస్తుంది. అదే సేమ్ 40,000 చూపిస్తుంది. సో ఇది ఏమైందంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, అంటే డేటా అన్నది పర్టికులర్ ఒక ప్లేస్కి, ఒక రామచంద్రపురం తీసుకుంటే రామచంద్రపురం ఏదైతే స్టేట్ బ్యాంక్ ఉందో ఆ స్టేట్ బ్యాంక్లో స్టోర్ అయ్యింది. నేను మనీ 10,000 ట్రాన్స్ఫర్ చేసినట్టు స్టోర్ అయిన తర్వాత నేనేం చేశానంటే వెంటనే పక్కనే ఉన్న ఏ ద్రాక్షారామో లేకపోతే మెండపేటో వేరే విలేజ్కి వెళ్ళి అక్కడ ఏటీఎంలో నా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేశాను. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ బ్యాలెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మెండపేట ఎస్బీఐ బ్యాంక్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూటెడ్ అయితే. సో అప్పుడు ఏమవుతుంది, నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, ఇప్పుడు 50,000 చూపిస్తుంది మళ్ళీ. ఓకేనమ్మా, నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినా ఇక్కడ నాకు ఎంత చూపిస్తుంది, 50,000 చూపిస్తుంది. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, మనీ అన్నది మిస్యూజ్ అయిపోవద్ది, అలాగే ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేయలేదు, బ్యాంకు యాక్యురస్గా ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేయలేదు. సో దీనివల్ల మనకి ఏంటంటే ప్రాబ్లం అన్నది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి బ్యాంకు కూడా ఏం చేస్తుందంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్,
అంటే ఇప్పుడు మనం సంథింగ్ నేను ఒక మొబైల్ నుంచి 10,000 సమ్ ఎక్స్ అన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషను డైరెక్ట్గా ఎక్కడైతే ఈ హబ్ అన్నది ఉందో, హబ్ అంటే నెంబర్ ఆఫ్ డేటా అంతటిని రిసీవ్ చేసుకునే దాన్ని హబ్ అంటారమ్మ. సో ఆ హబ్కి చేరుకుంది. నేను గూగుల్ పే నుంచి చేసిన ట్రాన్సాక్షన్ హబ్కి చేరుకుంది. ఇప్పుడు ఆ హబ్ నుంచి ఏటీఎంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఆ హబ్కే చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఓకే ఈ సంబంధించిన అకౌంట్కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ 10,000 జరిగింది, సో రిమైనింగ్ అమౌంట్ 40,000 ఉంటుంది అని చెప్పేసి ఆ హబ్ నుంచి ఇన్ఫర్మేషన్ మిగిలిన అన్ని ఏటీఎంస్ కానీ అన్నీ మన అకౌంటింగ్ డీటెయిల్స్ కానీ పాస్ అవుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు వేరే బ్రాంచ్ ఏటీఎంకి వచ్చినా కూడా మన యొక్క ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది అంటే 40,000 చూపిస్తుంది. ఎందుకంటే మనం 10,000 ట్రాన్స్ఫర్ చేసినట్లుగానే చూపిస్తుంది. సో అందుకని ప్రతి బ్యాంకు కూడా సెంట్రలైజ్డ్ డేటాబేస్ అన్నది యూజ్ చేస్తుంది. సో ఈ బ్యాంకింగ్లో సెంట్రలైజ్డ్ డేటాబేస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడమ్మా. సో బ్యాంకింగ్ నుంచి యూజ్ చేసుకుని మనం అన్ని పేమెంట్స్ చేస్తాము, అలాగే అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటాం. యాజ్ ద సేమ్ టైం మనకి క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ అవ్వడం అంటే మన అకౌంట్లో మనీ అన్నది డిపాజిట్ అవుతున్నాయి. అదే డెబిట్ అయినాయి అంటే మన అకౌంట్లోంచి మనీ అన్నది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, వేరే వాళ్ళకి వేరే అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని అర్థం. సో ఇది ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ అన్నది మనకి ఏది కల్పించిందంటే కామర్స్ అన్నది కల్పించింది. సో ఇక్కడ ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీలో గూగుల్ పే అన్నది ఒక యాప్. సో అయినప్పటికీ కూడా ఈ గూగుల్ పే అన్నది ఏంటి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించిన యాప్ కాబట్టి అది కూడా ఒక బిజినెస్సే. ఓకేనమ్మా. సో అందుకని ఇది కూడా ఎందులోకి వస్తుందంటే మనకి ఈ కామర్స్లోకి వస్తుంది. అంటే మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే వేరే బ్యాంక్ దగ్గర నుంచి మన బ్యాంక్కి మనీ రిసీవ్ చేసుకోవడానికి కూడా మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి ఫలితంగా మనం ఏంటంటే ఎక్కువ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం, లేకపోతే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడం, కొంత ఎస్ఎంఎస్ ఛార్జెస్ లేకపోతే అదర్ ఛార్జెస్ అన్నవి కలెక్ట్ చేస్తూ బ్యాంక్స్ అన్నవి ప్రాఫిట్ అన్నది ఎర్న్ చేస్తూ ఉంటాయి మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ. సో ఇది ఈ కామర్స్లో అప్లికేషన్స్లో ఒక భాగం. నెక్స్ట్ మొబైల్ కామర్స్. సో మొబైల్ కామర్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మొబైల్ నుంచి మనం ఏమేమి వర్క్ చేయొచ్చు అవన్నీ కూడా మొబైల్ కామర్స్లోకి వస్తాయి. అంటే కామర్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ కాబట్టి మొబైల్ని యూజ్ చేసుకుని బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చేసింది ఏదైనా సరే మనకి మొబైల్ కామర్స్లోకి వస్తుంది. చూడమ్మా, మొబైల్ కామర్స్ ఆల్సో నోన్ యాజ్ ఎమ్ కామర్స్. ఓకే, ఎమ్ కామర్స్ అన్న మొబైల్ కామర్స్ అన్న ఒకటే అని చెప్తున్నాడు. ఈజ్ ద ఎబిలిటీ టు కండక్ట్ కామర్స్ ఆన్ ఏ మొబైల్ డివైస్ బై యూజింగ్ వేరియస్ కామర్స్ యాప్స్. మనం ఎన్నో కామర్స్ యాప్స్ని యూజ్ చేసుకుంటూ, అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ నెంబర్ ఆఫ్ యాప్స్ని యూజ్ చేసుకుంటూ మనం ట్రేడింగ్ అన్నది చేసినట్లయితే దాన్ని మనం ఏమంటే మొబైల్ కామర్స్ అంటాం. సో ఈ మొబైల్ కామర్స్ అప్లికేషన్ కూడా మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఈ కామర్స్ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లెర్నింగ్ కంప్రైజ్. చూడమ్మా, ఈ లెర్నింగ్ అంటే ఏం కాదు, ఆల్రెడీ మీరు ఈ లెర్నింగ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ కూడా ఏంటమ్మా ఈ లెర్నింగ్లో పార్ట్. అంటే మేము ఆన్లైన్లోనే క్లాసెస్ చెప్తూ మీకు సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం. టీచింగ్ ఫెసిలిటీ అంతా ఇప్పుడు ఎలా జరుగుతుంది, కరోనా ఎఫెక్ట్ వల్ల ఆన్లైన్లో జరుగుతుంది. సో ఈ ఆన్లైన్లో మనం ఏదైనా నేర్చుకుంటున్నాము అంటే, సో ఇప్పుడు మేము సబ్జెక్ట్ అన్నది ఆన్లైన్లోనే డిస్కస్ చేస్తున్నాం, మీరు ఆన్లైన్లోనే నేర్చుకుంటున్నారు. సో దాన్ని ఏమంటామంటే ఈ లెర్నింగ్ అంటాం. సో దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్కి ఏదో చెప్పక్కర్లేదు, ఇప్పుడు ప్రజెంట్ మనం రన్ అవుతున్న సిచ్యువేషనే మనకి ఈ లెర్నింగ్. చూడమ్మా, ఈ లెర్నింగ్ కంప్రైజ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికలీ సపోర్టెడ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. ఏదైతే మనం లెర్నింగ్ నేర్చుకుంటున్నామో అదేవిధంగా మీరు లెర్నింగ్ నేర్చుకుంటున్నారు, మేము టీచింగ్ అంటే నేర్పిస్తున్నాం. సో ఇవి రెండు కూడా ఈ లెర్నింగ్లోకే వస్తాయని చెప్తున్నాడు. ఈ లెర్నింగ్ ఈజ్ ఎస్పెషలీ ద కంప్యూటర్ అండ్ నెట్వర్క్ ఎనేబుల్ ట్రాన్స్ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. దీనివల్ల ఏమవుతుంది, స్కిల్స్ అదేవిధంగా నాలెడ్జ్ ఒక చోట నుంచి వేరే చోటకి పాస్ అవుతుంది. దేన్ని యూజ్ చేసుకుని ఈ లెర్నింగ్ యాప్స్ని యూజ్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ మనకున్న స్కిల్స్ని నాలెడ్జ్ని లేకపోతే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాం. సో అదే చెప్తున్నాడు, ఈ లెర్నింగ్ అప్లికేషన్స్ అండ్ ప్రాసెసెస్ ఇంక్లూడింగ్ వెబ్ బేస్డ్. సో ఈ లెర్నింగ్ అప్లికేషన్స్ అన్నవి దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే వెబ్ని బేస్ చేసుకుని, అంటే ఇంటర్నెట్ని బేస్ చేసుకుని ఉంటాయండి. లెర్నింగ్ కంప్యూటర్స్ బేస్డ్ లెర్నింగ్, ఇదే విధంగా ఇవి
మొబైల్స్ని కానీ కంప్యూటర్ని కానీ బేస్ చేసుకుని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సమ్ యాప్స్ అంటే కొన్ని యాప్స్ ఈ లెర్నింగ్కి కూడా మనకి యాప్స్ అన్నవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ క్లాస్ రూమ్ని యూజ్ చేసుకుని మనం సబ్జెక్ట్ అన్నది నేర్చుకుంటున్నాం. సో గూగుల్ క్లాస్ రూమ్ అన్నది ఏంటి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క యాప్. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ లెర్నింగ్ని నేర్చుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏమన్నా ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అంటాం. ఇది కామర్స్లో ఒక భాగం. స్కిల్స్ అన్నవి డెవలప్ చేసుకుంటుంటే నాలెడ్జ్ అన్నది మీరు గెయిన్ చేస్తున్నారు. యాజ్ ద సేమ్ టైం మీరు గెయిన్ చేస్తున్న నాలెడ్జ్కి మాకు ఎంతో కొంత ప్రతిఫలం అన్నది రిటర్న్ వస్తుంది, మాకు కాంట్రిబ్యూషన్ అన్నది. సో దీనివల్ల ఈ లెర్నింగ్ అన్నది మనకి కామర్స్లో ఒక భాగం అని చెప్తున్నాను, కామర్స్ అప్లికేషన్స్లో ఒక పార్ట్. నెక్స్ట్, ఈ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ బై కన్జ్యూమర్ డైరెక్ట్లీ బై గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ఏ సేల్ ఇన్ రియల్ టైమ్ వితౌట్ ఇంటర్మీడియటరీ సర్వీస్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆన్లైన్ షాపింగ్ అన్నది మీకు అందరికీ కూడా చాలా వరకు తెలుసు. సో మనం ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని చూస్తాం, పర్చేస్ చేస్తాము, అలాగే అవి డెలివరీ అయ్యాక మనకి ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేస్తూ కూడా ఉంటాం. అయితే ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అన్నది ఎందులో భాగం అమ్మ, ఈ కామర్స్లో భాగం. ఈ కామర్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనకి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వల్ల మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే చూడమ్మా, ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఈ కామర్స్. ఆన్లైన్ స్టోర్స్ ఆర్ యూజువలీ అవైలబుల్ 24 hours ఏ డే. ఈ ఆన్లైన్ స్టోర్స్ అన్నవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయంట, 24 hours. అంటే మనం షెడ్యూల్లో ఏ టైంలో అయినా సరే మనం ఈ షాపింగ్ అన్నది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మెనీ కన్జ్యూమర్స్ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్ బోత్ ఎట్ వర్క్ అండ్ ఎట్ హోమ్. మనం వర్క్ చేసే ప్లేస్లో నుంచి అయినా వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే మన హోమ్ ఇంటి దగ్గర ఉండైనా మనం వీటిని యాక్సెస్ చేసుకుని మనం షాపింగ్ అన్నది ఈజీగా చేయొచ్చు. ఈ షాపింగ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అవి మన ఇంటికే డెలివరీ అవుతున్నాయి. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ అన్నది చాలా యూజ్ఫుల్. అదేవిధంగా చాలా డెవలప్ అవుతున్న వెబ్సైట్ కూడా మనకి ఆన్లైన్ అన్నది. సో ఆన్లైన్ షాపింగ్ అన్నది ప్రజెంట్ సినారియో అంటే ఈ కరోనా ఎఫెక్ట్లో మనకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది ఈ ఆన్లైన్ షాపింగ్ అన్నది. ఎందుకంటే మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఉన్న ప్లేస్లో నుంచే మనకు కాలు కూడా బయట పెట్టిన అవసరం లేకుండా మనకు ప్రొడక్ట్స్ అన్నది ఇంటికే వస్తున్నాయి. సో ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతున్న అప్లికేషన్, ఈ కామర్స్ యొక్క అప్లికేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఆన్లైన్ ట్రేడింగ్. సో ఆన్లైన్ ట్రేడింగ్ అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్మ. సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ట్రేడింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అవి ఆ యొక్క షేర్స్ మనం పర్చేస్ చేయడం కానీ షేర్స్ని మనం సేల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎందులో జరుగుతాయి అంటే ఆన్లైన్లోనే మనం ట్రేడ్ అన్నది జరుపుకోవచ్చు. అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, ఆన్లైన్లోనే చేసుకోవడానికి మనకు వీలవుతుంది. చూడమ్మా, అండ్ ఆన్లైన్ ట్రేడింగ్ కమ్యూనిటీ ప్రొవైడ్స్ పార్టిసిపెంట్స్ విత్ ఏ స్ట్రక్చర్డ్ మెథడ్ ఫర్ ట్రేడింగ్, బ్యాంటరింగ్ ఆర్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బ్యాంటరింగ్ అంటే ఎక్స్చేంజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్మ. అంటే ఎక్స్చేంజ్ గూడ్స్ విత్ గూడ్స్ అంటే ఒక ఏమంటారు వాటిని వస్తు మార్పిడి విధానం. అంటే ట్రెడిషనల్ కామర్స్లో చూడండి మనకి కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఇవ్వడం ద్వారా వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని మార్చుకుంటూ ఉంటారు. సో దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ విత్ గూడ్స్ అంటారు. సో అది ఆన్లైన్ ట్రేడింగ్లో ఈజీగా అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ చూసుకున్నట్లయితే షేర్స్ అన్నవి ఒక చోట నుంచి వేరే వాళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. అదేవిధంగా షేర్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ప్రిఫరెన్స్ షేర్స్ని ఈక్విటీ షేర్స్ని ప్రిఫరెన్స్ షేర్స్ గాను మార్చుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి అన్నీ కూడా ఎందులో ఈజీ అవుతుంది అంటే మనకి ఆన్లైన్ ట్రేడింగ్లో ఈజీ అవుతుంది. సో ఈ అప్లికేషన్ అన్నది ఎస్పెషలీ మనకి స్టాక్ మార్కెట్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, దీస్ కమ్యూనిటీస్ ఆఫ్టెన్ హ్యావ్ ఫార్మ్స్ అండ్ చాట్ రూమ్స్ డిజైనడ్ టు ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద మెంబర్స్. దీనివల్ల మనకేమవుతుంది, కమ్యూనికేషన్ బిట్వీన్ ద మెంబర్స్, ఎవరైనా ఇద్దరు పర్సన్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని వాళ్ళకి
సేల్ చేస్తున్నాం, అదే సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ మనకు సేల్ చేయడం ద్వారా అక్కడ మనీ ట్రాన్సాక్షన్ కన్నా గూడ్స్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్స్. సో సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏం లేదమ్మా, మనకి ఒక ఫామ్ ఓపెన్ చేస్తున్నప్పుడు అంటే ఒక క్రోమ్ కానీ ఒక ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఓపెన్ చేసే ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ అంటాం. అంటే సెర్చ్ చేయడం. చూడండి మనకి ఇక్కడ కింద ఇమేజ్లో చూడడం గూగుల్. మనం గూగుల్ అంటే గూగుల్ ప్లస్ కానీ లేకపోతే క్రోమ్ కానీ లేకపోతే గూగుల్ కానీ ఓపెన్ చేయను కానీ ఫస్ట్ ఏమవుతుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో అక్కడ మనల్ని టైప్ చేయమని చెప్పేసి ఒక పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. పేజ్ దగ్గర కర్సర్ క్లిక్ అవుతూ ఏమంటారు బ్రింక్ అవుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది మనం ఆ బాక్స్లో మెన్షన్ చేస్తాం. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనకి సెర్చ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో చూడమ్మా, ఏ వెబ్ సెర్చ్ ఇంజిన్ ఈజ్ డిజైన్డ్ టు సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద www అండ్ FTP సర్వీసెస్. మనకి వరల్డ్ వైడ్ వెబ్ సర్వీసెస్ ద్వారా కూడా ఈ సెర్చ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా FTP అనే సర్వర్ ద్వారా కూడా మనకి ఈ సెర్చింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక గూగుల్ని ఆన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవాల్సిన ఒక విండో అన్నది మనకు ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ సెర్చ్ చేసి దాన్ని మనకి ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ద ఇన్ఫర్మేషన్ మే కన్సిస్ట్ ఆఫ్ వెబ్ పేజ్, ఇమేజ్, ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ టైప్ ఆఫ్ ఫైల్స్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు అది కొన్ని ఫెసిలిటీస్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిటర్న్ ఫార్మేషన్లో కింద ఉంటుంది. కింద ఉన్న దాంతో పాటుగా మనకి పైన సెర్చ్ కింద ఒక 4 ఆప్షన్స్ అన్నవి ఇస్తున్నాము. ఆప్షన్స్ ఎలా ఉంటుందంటే ఆలు, లేకపోతే మనకు సంబంధించిన దాని మీద ఇమేజెస్ కావాలా, లేకపోతే న్యూస్ కావాలా, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలా, ఆ టైప్స్ అన్నవి అన్ని ఫైల్స్ కూడా కింద డిస్ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా మనకి ఇమేజెస్ రూపంలో కింద డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకి న్యూస్ కావాలనుకుంటున్నాం, మనకు అందులో న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీడియోస్ కావాలంటే వీడియోస్, ఇవన్నీ కూడా చేయడానికి మనకి అప్లికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ గూగుల్ అని కానీ లేకపోతే ఈ క్రోమ్ అని కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్స్ అమ్మ. సో ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతున్నాయి. సో సెర్చ్ ఇంజిన్ అంటే అది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. ద కన్వెన్షనల్ మీడియా దట్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్ బుక్స్, మ్యాగజైన్స్, రేడియో, టెలివిజన్, ఫిలిం, వీడియో గేమ్స్. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మనం ఫాలో అవ్వమమ్మ. ఒకసారి చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ డేస్లో మనం చూసినట్లయితే బుక్స్ మనకి మాన్యువల్గా బుక్స్ ఉంటే చదివేవారు, మ్యాగజైన్స్ ఉంటే చదివేవారు, రేడియో ఉంటే వినేవారు, టెలివిజన్ ఉంటే చూసేవారు, అలాగే ఫిలిమ్స్ చూసేవారు. అదేవిధంగా వీడియో గేమ్స్ ఏమైనా ఉంటే టీవీకి కనెక్ట్ చేసుకుని వీడియో గేమ్స్ అన్నవే ఆపరేట్ చేసుకుని ఎంటర్టైన్ అయ్యేవారు. ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ అన్నది పొందేవారు. ఇవన్నీ ఎప్పుడు ఒక 10 years 20 years బ్యాక్ జరిగిన ప్రాసెస్. ఈ బుక్స్ కానీ రేడియో కానీ టెలివిజన్స్ కానీ ఇవన్నీ కూడా 20 years బ్యాక్ జరిగిన ప్రాసెస్. అయితే ఇప్పుడు ఏంటి, మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పై వాటితో పోలిస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అన్నవి మనకే ఈ ఆన్లైన్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫ్రీ ఫైర్ గేమ్స్ కానీ పబ్జీ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ గేమ్స్. అంటే మన ఫ్రెండ్స్తో మనం డైరెక్ట్గా ఈ గేమ్స్ అనేవి మనం ప్లే చేసుకోవచ్చు, మనం ఆడుకోవచ్చు. సో ఇలాగా ఈ ఫెసిలిటీని కల్పించినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ టీవీ కానీ ఫిలిమ్స్ కానీ వీటిని మించిన ఎంటర్టైన్మెంట్ అన్నది ప్రజెంట్ మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో చూడండి, ద ఇంటర్నెట్ యాజ్ అన్ entertainment media is not a elastic by itself but rather unique interactions of all the above media. సో ఆల్రెడీ పైన చెప్పిన వాటిని మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని కానీ ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కానీ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మనకి ఒక టెలివిజన్ తీసుకుంటే అందులో మనం ఏదైతే ప్రాపర్ ఛానల్ ఏదైతే ఒక మూవీ కానీ లేకపోతే ఒక సీరియల్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తుందో ఆ సీరియల్ మాత్రమే మనం చూసే అవకాశం ఉంటుంది. అయితే ప్రజెంట్ ఏమైంది, మనకు కావాల్సినది ఏదైనా సరే మనకు కావాల్సినవి మనం
ఎంచుకునే ఫెసిలిటీ అన్నది ఎంటర్టైన్మెంట్ ఇంటర్నెట్ అన్నది ప్రొవైడ్ చేసింది. ఒక యూట్యూబ్ని కానీ త్రూ హాట్స్టార్ని కానీ యూస్ చేసుకుని మనం ఈ ఎంటర్టైన్మెంట్ అన్నది పొందుతున్నాం. ఇది ఒక అప్లికేషన్. ఇదంతా కూడా ఈ కామర్స్లో ఒక భాగం అమ్మ. నెక్స్ట్ కంక్లూజన్. ద అప్లికేషన్స్ ఆఫ్ ఈ కామర్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. ఈ అప్లికేషన్స్ అన్నవి పెరుగుతూనే ఉన్నాయి, ర్యాపిడ్గా అంటే ఎక్కువగా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకని ఇంత దీనికి ఆదరణ వచ్చింది అంటే ఇది మనకి చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా మన యొక్క ప్రైవసీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం యూట్యూబ్లో చూసినట్లయితే మనం ఏ ఛానల్ చూస్తున్నామో వేరే మొబైల్ యూజర్స్ కానీ వేరే పర్సన్స్ కానీ తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మన మొబైల్ డైరెక్ట్గా యూజ్ చేసి వాళ్ళు సెర్చ్ చేస్తేనే తప్ప మనం ఏ ఛానల్స్ని చూస్తాం, లేకపోతే మనం ఏ టైప్ ఆఫ్ సాంగ్స్కి ఇష్టపడుతున్నామో, లేకపోతే మనం ఎలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన సైట్లు ఓపెన్ చేస్తున్నామో అన్నవి మనకి డైరెక్ట్గా మనం మొబైల్ని యూజ్ చేస్తానే కానీ తెలీదు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రైవసీని అలాగే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంకా ఎక్కువ సెక్యూరిటీని ఎక్కువ ప్రైవసీని ప్రొవైడ్ చేయగలిగితే ఈ కామర్స్ అన్నది ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇట్ ఫ్యూచర్ ఎవ్రీ సెక్టర్ ఈజ్ రీకన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ ఈ కామ్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఈ కామర్స్ అప్లికేషన్స్ అన్నవి ఇకపై అంటే ప్రజెంట్ ఇప్పటికీ డెవలప్ అయ్యి ఒకప్పుడు డెవలప్ అవ్విని ఇప్పుడు అవుతున్నాయి, ఇకపై కూడా అవుతాయి. అంటే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రతిదీ కూడా ఇంటి దగ్గర నుంచే అన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ వర్కర్స్ చేత వర్క్ చేయించుకుంటున్నాయి. సో ఇంక ఫ్యూచర్లో కూడా సిచ్యువేషన్ ఒకవేళ మారితే ఓకే, మారకపోతే ఇంక ఫ్యూచర్లో కూడా అన్ని కంపెనీస్ కూడా దీన్ని ఫాలో అవుతాయి. ఎందుకంటే చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కొంతమంది ఎంప్లాయీస్ని మాత్రమే మెయింటైన్ చేస్తూ బిజినెస్ని రన్ చేస్తున్నాయి. కొంతమంది ఎంప్లాయీస్కి ఇంటి దగ్గరే ఉండి లేకపోతే వాళ్ళని ఖాళీగా ఉంచుతూనే శాలరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇక ఇన్ ఫ్యూచర్ ఇదే కంటిన్యూ అవుతాయి. అంటే మనకి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇలాగే కంటిన్యూ అయితే ఇన్ ఫ్యూచర్ అంతా కూడా వర్క్ ఎట్ హోమ్లే ఎక్కువగా అయిపోతాయి, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువగా జరుగుతాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువ జరగాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకునే జరగాలి. కాబట్టి ఈ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక ఫ్యూచర్పై అన్ని సెక్టార్లో కూడా మనకి డెవలప్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.